రీసెంట్‌గా మన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా విడాకులకు సంబంధించి ఇచ్చిన ఒక కోర్టు తీర్పు బాగా చర్చల్లో ఉంది. శివంగి బన్సల్ వర్సెస్ సాహెబ్ బన్సల్ ఈ కేసు అన్నమాట. అసలు ఏంటి కేసు ఒకసారి చూద్దాం. ఒక అమ్మాయి, అబ్బాయి 2015లో పెళ్లి చేసుకున్నారు. 2016లో వాళ్ళకొక కూతురు పుట్టింది. 18లో ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత అమ్మాయి కష్టపడి సివిల్స్ చదివింది, సివిల్స్ రాసి పాస్ అయింది. ఈలోపు అమ్మాయి, అబ్బాయి మధ్య ఈ 6-7 సంవత్సరాలుగా కేసుల మీద కేసులు ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసేసుకున్నారనమాట. అమ్మాయి అబ్బాయి పైన 15 కేసులు పెట్టింది. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద సెక్షన్ 498A ఆఫ్ ఐపీసీ, అంటే అప్పట్లో మనకు తెలుసు బిఎన్ఎస్ రాకముందు ఐపీసీలో డౌరీ హెరాస్మెంట్కి సెక్షన్ 498A, ఇలా చాలా చట్టాల కింద అమ్మాయి కేసులు పెట్టింది. భరణం అడిగింది, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కూడా కొన్ని కేసులు పెట్టింది. ఇలా చాలా కేసులు పెట్టింది. దీంతో అబ్బాయి కుటుంబం కూడా అమ్మాయి పైన చాలా కేసులు పెట్టింది. చివరికి చాలా వరకు ఒకరిపైన ఒకరు పెట్టిన కేసులన్నీ కూడా అలహాబాద్ హైకోర్టుకి వెళ్ళాయి. అలహాబాద్ హైకోర్టు ఒక మాట వ్యాఖ్యానించింది. ఈ అమ్మాయి ఐపీఎస్ అయిన తర్వాత తన ఆఫీస్ కూడా యూజ్ చేసి, తన పవర్ని కూడా యూజ్ చేసి కేసులు ఎక్కువ పెట్టేస్తుంది, ప్రెషర్ పెడుతుందని చెప్పి కూడా చెప్పిందనమాట. ఇక్కడ అలహాబాద్ హైకోర్టు ఒక మాట అంది. సెక్షన్ 498A డౌరీ హెరాస్మెంట్ కింద, అంటే బిఎన్ఎస్లో సెక్షన్ 85 కింద ఎవరైనా కేసులు పెడితే వెంటనే అరెస్ట్ చేయొద్దు. 2 నెలల పాటు కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఇవ్వండి. ఈ 2 నెలల్లో ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ ఇరు పక్షాలను పిలిచి సమస్యను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆ తర్వాత అరెస్టులు, ఆ తర్వాత జ్యుడిషియరీ ఇవన్నీ వస్తాయి. ముందు కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఇవ్వండి, వెంటనే అరెస్ట్ చేయొద్దని చెప్పి అలహాబాద్ హైకోర్టు చెప్పింది. అంతేకాదు, ఈ అమ్మాయి తన అధికారాలు మిస్యూజ్ చేసిందని కూడా అలహాబాద్ హైకోర్టు చెప్పిందనమాట.